హాయ్ గైస్! ఆర్‌బీఐ ఒక కొత్త రూల్‌నైతే తీసుకొచ్చింది. ఇక నుండి మైనర్స్ కూడా వాళ్ళ నేమ్ మీద సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని ఇండిపెండెంట్‌గా ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. సో, ఏ ఏజ్ వాళ్ళు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ కూడా అవైలబిలిటీ ఉందా? లేదా? అనేది నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌ని మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనకి ఇప్పటి వరకు మైనర్స్ ఇండిపెండెంట్‌గా బ్యాంక్ అకౌంట్‌ని ఆపరేట్ చేసే వీలైతే లేదు కదా! ఎవరొకరి ద్వారా బ్యాంక్ అకౌంట్‌ని ఆపరేట్ అయితే చేసేవాళ్ళు. లైక్ ఫాదర్ కానీ, మదర్ కానీ, గార్డియన్ ద్వారా కానీ బ్యాంక్ అకౌంట్‌నయితే ఆపరేట్ చేసేవాళ్ళు. కానీ ఆర్‌బీఐ తీసుకొచ్చిన కొత్త రూల్ ఏంటంటే, ఇక నుండి మైనర్స్ ఏజ్ అంటే చిన్న పిల్లల వయసు 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, 10 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అమ్మాయి గానీ, అబ్బాయి గానీ సేవింగ్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని సొంతంగా ఆపరేట్ అయితే ఇండిపెండెంట్‌గా చేసుకోవచ్చనమాట. ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా వేసుకోవచ్చు. యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. అలానే వీళ్ళకి ఏటీఎం కార్డ్స్ లైక్ క్రెడిట్ కార్డ్స్, డెబిట్స్ కార్డ్స్ ఇవి కూడా ఇష్యూ చేస్తారు. సో, ఇదైతే మనకు ఆర్‌బీఐ తీసుకొచ్చిన కొత్త రూల్ అనమాట. ఎవరికైతే 10 సంవత్సరాలు పైబడిన వయసు వాళ్ళుంటారో అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ 10 ఇయర్స్ కన్నా ఎక్కువ ఏజ్ వాళ్ళు సొంతంగా సేవింగ్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని ఇండిపెండెంట్‌గా ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. కానీ చిన్న పిల్లల ద్వారా ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్‌గా ఫ్రాడ్స్ జరిగే అవకాశం అయితే ఎక్కువ ఉంటది. సో, పేరెంట్స్ టైమ్ టు టైమ్ జాగ్రత్తగా చెక్ చేస్తూ ఉండండి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్స్ అనేవి మీ పిల్లల ద్వారా ఓపెన్ చేస్తే గనక. ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి కూడా తెలుసుకునేలా అయితే చేయండి.